హలో! నా తెలుగు బంధువులకు స్వాగతం. నేను మీ వైల్డ్ స్టార్ జాగువార్ కుమార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో నేను 30వ తారీఖున రికార్డ్ చేస్తున్నాను. మీకు కొంచెం లేట్‌గా రావచ్చు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 సంవత్సరం 2020 సంవత్సరం అందరికీ మంచి జరగాలని ఈ సంవత్సరంలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాకు మంచి జరగాలి, పూర్తిగా సెటిల్ అవ్వాలని, అందరికీ ఈ 2025లో ఆయుర ఆరోగ్యాలతో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చాలా చలిగా ఉంది. -15 పగలు ఉంటుంది, నైట్ టైం -25 వెళ్తుంది. చాలా చలిగా ఉంది. నాకు దగ్గు రొంప ఒక 5 వారాల నుంచి 5-6 వారాల నుంచి. అయితే టాపిక్ వస్తే, నేను అప్పుడప్పుడు ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాను. ఇది దగ్గరలో అక్కడ ఇంటర్నెట్ అవైలబుల్ ఉంటుంది అనమాట. సో అది తీసుకుని దాంట్లో ఉంటున్నాను అప్పుడప్పుడు. అందులో మొత్తం మ్యాక్సిమం అందరూ తుపాకోళ్ళే, అంటే అర్థమైంది కదా, వాళ్ళే అనమాట. అక్కడ అబ్బో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఈ హాస్టల్లో. అంతా ముస్లిమ్సే, వేరే వేరే దేశాల్లో ఇక్కడ పాపం ఇక్కడికి వచ్చి పనిచేస్తున్న వాళ్ళు. వాళ్ళతో జర్నీ వీడియోస్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అన్నీ బోల్డెన్ వీడియోస్ చేయొచ్చు నిజంగా. కొంచెం టైం దొరికినప్పుడు వీడియోస్ చేద్దాం. ఇప్పుడు అంత టైం అంతా బాగాలేదు కూడా వీడియోలు చేయలేకపోతున్నాం. అయితే నా విషయానికి వస్తే కనుక, నాది మొత్తం అప్పుడు జంతువుల మీద ప్రేమతో ప్రాపర్టీస్ అన్నీ, ఒక పెద్ద ఇల్లు, మన ఆ విల్లా లాంటి ఇల్లు, 25 ఎకరాల ల్యాండ్, కార్లు గీర్లు అన్నీ రూపాయికి 2 రూపాయలకి అమ్మేసినప్పుడు, ఈ యుద్ధం వల్ల నా చుట్టూ చేరి అందరూను ఇంకెందుకు పనికిరావు, యుద్ధం కదా, ఎక్కువ రేటు పలకు, అమ్మేయమని చాలా తక్కువకి అందరూ తీసేసుకున్నారు. అవి ఇప్పుడు చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది. అట్లా చూస్తుంటే చాలా చాలా రేట్లు పెరిగినాయి. నేను అటు ఇటు వెళ్తూ చూసినప్పుడు చాలా బాధగా ఉంది నాకు నిజంగాను. ఎంతో బాధ కలుగుతుంది అట్లా చూసి. ఈ యానిమల్స్ మీద వాటికి ఎన్క్లోజర్లు కట్టాలని, వాటి గురించి జంతువులు వాటికి ఫీడ్ చేయాలని, వాటి మీద ప్రేమతో నేను అమ్మేశాను. ఇప్పుడు అవి చూస్తే అవేమో చాలా రేట్లో ఉన్నాయి. కోట్లు వేస్తానమాట. రూపాయికి 2 రూపాయలకి అమ్మేశాను. 25 ఎకరాల ల్యాండ్ అయితే ఎకరం వచ్చి 40-50 వేలకు అమ్మేశాను. అంటే ఆలోచించండి మీరు, ఎంత దారుణంగా అమ్మేశాను. ఒక పెద్ద ఇల్లు చాలా తక్కువగా అమ్మేశాను. ఒక ఫ్లాట్ $5,000 అంటే 2 లక్షలకి అమ్మేశాను. ఫ్లాట్ నేను 2-3 లక్షలకి అమ్మేశాను. అలాగా చాలా తక్కువగా అమ్మేశాను. అప్పుడు ఆ ఎన్క్లోజర్ కట్టడానికి వాటికి మన యాష సబ్రీనా సేఫ్టీ కోసం. అవి ఏమో చెయ్యి జారిపోని, సబ్రీనా ఆల్రెడీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దాని గురించి సెపరేట్ వీడియో ఖాళీ దొరికినప్పుడు చేస్తాను. అసలు ఎందుకు చచ్చిపోయింది అన్నది నేను కొన్ని విశ్లేషణలు చేశాను, తర్వాత చేస్తాను వీడియో. మనకి టైం లేదు, ఈ చలికి చేతులన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి. నేను ఇంటికి వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ 30వ తారీఖు వరకే పనిచేస్తాయి. 30వ తారీఖు లాస్ట్ వర్కింగ్ డే అనమాట. ఇప్పుడు మనకి మిగిలిన ఆస్తి, ఆ స్వాతవలో ఉన్న ఇల్లు, ఆ పక్కన ఉన్న సబ్రీనా ఉండేది కదా, ఆ ఇల్లు, ఒక ఫ్లాట్, వాటి గురించి పోరాడుతున్నాను. అలాగే కారు, యుద్ధంలో కాలిపోయిన కారు కూడా కాంపెన్సేషన్కి కోర్టులో వేశాను. ఇప్పటికి నేను నెలలు కష్టపడితే స్వాతవ ఇల్లు కంప్లీట్ అయింది. ఇంకా ఇంకొక ఇల్లు, ఫ్లాట్, కారు ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటి గురించి చాలా కష్టాలు పడుతున్నాను, చాలా తిప్పలు పడుతున్నాను. అయితే 30వ తారీఖు వరకే ఇక్కడ లాస్ట్ వర్కింగ్ డే. ఇంకా 31 జనవరి 1 నుంచి వీళ్ళకి జనవరి 20 వరకు హాలిడేస్ ఉంటాయి.
ఎందుకంటే జనవరి 1 హాలిడే కదా! 2 తారీఖుని ఎలాగో హాలిడే. 3 తారీఖుని గ్యాబ్రియల్ దూత, గ్యాబ్రియల్ అని చాలా మంది పెట్టుకుంటారు కదా పేర్లు. జాన్ గ్యాబ్రియల్, డేవిడ్ గ్యాబ్రియల్ అని పెట్టుకుంటారు కదా! అలాగా గ్యాబ్రియల్ దేవదూత మరియమ్మ గారికి దర్శనమిచ్చి, లోకరక్షకుడు దేవుడు ఈ రోజే నీ గర్భంలో ఉదయిస్తాడు అని చెప్పిన రోజంట. అదో పండగ చేసుకుంటారు వీళ్ళు. అలాగే వీళ్ళకి క్రిస్టమస్ మనకలా 25వ తారీఖు కాదు, వీళ్ళు క్రిస్టమస్ 7వ తారీఖుని. 3వ తారీఖుని గాబ్రియల్ దూత చెప్పి పరిశుద్ధాత్మ వలన ఆవిడ గర్భంలో లోకరక్షకుడు దైవకుమారుడు ఉదయిస్తే 7వ తారీఖుని క్రిస్టమస్ వీళ్ళకి. 7వ తారీఖున ఆయన పుట్టినరోజు జరుపుకుంటారు. జూలియన్ క్యాలెండర్ ప్రకారం జరుపుకుంటారు. అలాగే 9వ తారీఖున వచ్చి ఆయనకి 2.5 సంవత్సరాలు నిండితే దేవాలయానికి దేవాలయానికి పేరు పెట్టడానికి ప్లస్ సున్నతి అంటే మన సున్నతి అంటాం కదా, సున్నతి చేయించడానికి తీసుకెళ్లారంట. ఆ రోజుని అలాగ పేర్లు పెట్టేవాళ్ళు, పాపాల గురించి బలిచ్చేవాళ్ళు వాళ్ళు వస్తారు. ఆ రోజు వచ్చేవాళ్ళంట. వచ్చి ఎవరు తాహకు తగ్గట్టు వాళ్ళు జంతువుల్ని సమర్పించుకునేవారు. ఎద్దుల్ని, దూడల్ని, అలాగా కోళ్ళని, పక్షుల్ని సమర్పించుకునేవారు. చివరికి ఏమీ లేని వాళ్ళు ఏదో ఇంట్లో బియ్యమో గుడ్లో సమర్పించుకునేవారు అనమాట. అలాగా వీళ్ళు జోసెఫ్ అండ్ మరియమ్మ యేసు వారిని, లోకరక్షకుని తీసుకెళ్ళి ఆయనకి సున్నతి చేయిస్తానికి, పేరు పెడతానికి 2 తెల్ల గువ్వల జంటల్ని దేవుడికి సమర్పించారంట. ఆ సమర్పణ అంటే ఇప్పుడు లెక్కలో చెప్పుకోవాలంటే మనం వింటా ఉంటాం కదా, దశమ భాగాలు, కానుకలు, ఇలాగనమాట. ఇలాగ అనుకోవచ్చు మనం ఆ సమర్పణ. అలా సమర్పించి ఆయనకి పేరు పెట్టారంట. అది 9వ తారీఖుని. మళ్ళీ 19వ తారీఖుని జోర్డాన్ నదిలో బ్యాప్టిజం తీసుకున్న రోజు 19th కూడా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదంతా ఇక్కడ వీళ్ళ నమ్మకాలు. ఇది నేను కల్పించింది కాదు, నా మాటలు కాదు, ఇక్కడ వీళ్ళ నమ్మకాలు. అందుకే మీకు 9వ తారీఖుని ఈ చర్చిలకి వీటికి అందరూ కోళ్ళు ఇవన్నీ తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు. నేను చాలా మందిని చూశాను. ఇక్కడ ఏమీ లేని వాళ్ళు బ్రెడ్, ఎగ్స్ అవి తీసుకెళ్ళిస్తూ ఉంటారు. చాలా మందిని చూశాను. అలాగే 19వ తారీఖుని అందరూ ఎక్కడ వాటర్ కనిపిస్తే, ఇంత చలిగా ఉన్నా వాటర్లో 3 సార్లు మునుగుతారు. 3 మునకలు వేస్తారు వాటర్లో. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి దేశం, ఈవెన్ ప్రెసిడెంట్లు అయినా ఎవరైనా కంపల్సరిగా వాటర్లో 3 సార్లు మునుగుతారు అనమాట. అలాగా 19వ తారీఖు వరకు వీళ్ళు హాలిడేస్. 20వ తారీఖు నుంచే వర్క్ ఉంటుంది. 20వ తారీఖు వరకు మనకి వర్క్ ఏం లేదు, ఇంటికి వెళ్ళిపోతాను. మళ్ళీ 20వ తారీఖు తర్వాత వీడియోస్ పెడతాను. మంచి సబ్జెక్ట్ ఒకటి చేస్తున్నాను, మంచి కాన్సెప్ట్ ఒకటి రెడీ అవుతుంది. అది 20వ తారీఖు తర్వాత మేము పెడతాను, ట్రై చేస్తాను పెడతానికి, పనులన్నీ కంప్లీట్ అయితే. అలాగే ఇప్పుడు ఇక్కడ నా గడ్డం అది చూసి చాలా మంది పుష్పరాజ్ అంటున్నారు, నన్ను పుష్ప అంటున్నారు. ఇక్కడ కూడా రిలీజ్ అయింది పుష్ప, ఇక్కడ దగ్గరలో కూడా ఉందన్నమాట. మనం ఇక్కడ వెళ్ళొచ్చు ట్రైన్ మీద. ఇక్కడ నుంచి కొంత దూరం బస్సు, తర్వాత ట్రైన్ మీద వెళ్ళొచ్చు. మొత్తం ఈ దేశం అంతా ప్రతి సిటీలో రిలీజ్ అయింది పుష్ప, వీళ్ళ భాషలో, రష్యన్ లాంగ్వేజ్లో. అందరూ నన్ను చూసి వాళ్ళ డైలాగ్ చెప్తున్నారు, పుష్ప, పుష్పరాజ్, యాన్ని స్వేతోక్, యా అగోన్, దిక్కి అగోన్ అంటున్నారు అందరూ. అంటే ఏంటంటే పుష్ప, పుష్పరాజ్, ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్, వైల్డ్ ఫైర్ అని అర్థం అనమాట. అందరూ ఇక్కడ సరదాగా ఆడికి వెళ్దాం, థియేటర్కి వెళ్దాం అంటే బయలుదేరేంత చెల్లు. ఒకవేళ టికెట్స్ దొరికితే ఓకే, టికెట్స్ దొరికితే చూస్తాం, లేదంటే కనుక అటు ఇటు తిరిగి వచ్చేస్తాం అనమాట. ఆ తర్వాత ట్రైన్ జర్నీ కూడా వీడియో పెడతాను. ఓకేనా? మరి ఇది వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, ఎందుకంటే ట్రైన్ జర్నీ, ఒకవేళ థియేటర్కి వెళ్తే థియేటర్లో వీడియోస్ ఇవన్నీ పెడతాను కాబట్టి కొంచెం లెంత్ ఉంటుంది. ఓకేనా? మరి ఓకే. మరి
మళ్ళీ 19 తారీఖు తర్వాత 20 తారీఖు అలా కలుసుకుందాం. ఓకే మరి. ఓకే మరి, ఉంటాను. చలి చలి బాగా చలిగా ఉంది, ఎదురుగాలులు. నాకు రాత్రి ఫీవరు 102 వరకు వచ్చేసింది. మొత్తం ఎదురుగాలులు చూసారా, చలి మంచు మొత్తం. మొత్తం మంచే, మంచులో మళ్ళీ గాలులు. అది ఓకే ఓకే మరి, ఉంటాను. ఫీవర్ ఇంకా పూర్తిగా డౌన్ అవ్వలేదు. ఓకే, ఉంటాను మరి, బాయ్. చాలా పెద్దగా ఉంది. కొంచెం చిన్నది తీసుకున్నాను, పెద్దది వదిలిపెట్టేసి. ఇది 837 గ్రాములు ఉంది. ఫ్రూట్స్లో మెను. ఇక్కడ చెరిమోయ అంటారు దీన్ని. ఇదిగో చెరిమోయ చూసారా, 1000 రూపాయలు దగ్గర. అది తీసుకుంటున్నాను. మరి జిహ్వ చేపలేం కదా, మనకి ఇక్కడ దొరకదు. చాలా సంవత్సరాలు అయింది తిని, అందుకు తీసుకుంటున్నాను. ఇవన్నీ పాలు, ఇవి మేకపాలు కావాలి. ఇది మేకపాలు. మేకపాలలో నేను అల్లం, బెల్లం, పెప్పర్ వేసి ఎర్రగా వచ్చే వరకు కాగబెట్టి తాగుతాను. అలాగే చూసారు, గుర్రం పాలు ఎలా పిండుతారు మరి. ఏముంది, మిషన్ వేసి పిండేస్తారు. గుర్రం మాంసం తింటారు, గుర్రం పాలు కూడా పిండుతారు. ఎలా పిండుతారు. మేకపాలు మనకు కావాల్సింది. Только знал все.
దర్బార్ దర్బార్ గణేశుడు. లోపల పీకాక్ నెమలి, ఇది లోపల. జోక్ ఏంటంటే నన్ను చూసి అల్లు అర్జున్ లాగా ఉన్నానని పుష్పరాజ్ అని పిలుస్తున్నారు. నన్ను ఏమైనా పోలిక ఉందంటే పుష్పరాజ్ అని పిలుస్తున్నారు. ఇదిగోండి చూసారా, హైదరాబాదు బిర్యానీ విత్ ఇరానీ టీ, విత్ ఇరానీ చాయ్. ఇక్కడంతా పుష్ప 2 గురించే చెప్పుకుంటున్నారు. అంత కామన్ మ్యాన్ ఫిలిం అంటున్నారు పుష్ప 2ని. సో హైదరాబాద్ బిర్యానీ విత్ ఇరానీ చాయ్ తింటాను. నేను చూడలేకపోయాను, టికెట్స్ దొరకలేదు, లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవాలి. ఓకే తింటాను. క్వాంటిటీ బాగా ఎక్కువ ఇచ్చారు. ఇరానీ టీ వస్తుంది ఇప్పుడు, బాగా ఎక్కువగా ఉంది క్వాంటిటీ. హోటల్ కూడా బాగుంది, మంచి హోటల్, చాలా బాగుంది. చాలామంది జనాలు ఉన్నారు. ఎక్సలెంట్గా ఉంది, మంచి స్పైసీగా, ఒక్కరికి ఫుల్ అయిపోద్ది. చాలా బాగుంది, చాలా స్పైసీగా ఉంది, చాలా బాగుంది. అలాగే సమోసా కూడా చెప్పాను, బాగుంది. 2 సమోసాలు తక్కువ, 400 రూపాయలు 2 సమోసాలు, 400 రూపీస్ అంటే 350 రూపాయలు ఎంతో 2 సమోసాలు. ఇది స్వీట్ రసమలై, రసమలైలోకి ఐస్ క్రీమ్ అనమాట. బాగుంది, చాలా టేస్ట్ ఉంది రసమలై. ఇదిగో ఇరానీ టీ ఇలా పాట్లో వస్తుంది, అల్లావుద్దీన్ దీపంలాగా ఉంది కదా, ఈ పాట్లో వస్తుంది ఇరానీ టీ. షుగర్ బదులు బెల్లం ఇచ్చారు చూడండి, బెల్లం. బెల్లం ఇచ్చారు. బిర్యానీ తర్వాత ఇరానీ టీ తాగితే భలే ఉంటుంది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇలా లైక్ చేసేవాడిని బాగా. ఆ తర్వాత కుర్బానీ కమేటా తినేవాడిని, భలే ఉంటుందిలే, ఆ మజా వేరు. టీ ఇంకా పోసుకోవచ్చు కావాలంటే. ఇలా చాలా ఉంది టీ, ఇదంతా ఇప్పుడే తాగుతాను. చాలా బరువు ఉంది, అంటే చాలా ఉంది టీ. ఈ మొత్తం ఐటమ్స్ కలిపి 1900 రూపాయలు అయింది.